ఈ ఉపవాస ప్రార్థనల ముగింపు కూడికకు ప్రభు బల్లారాధన పాలు పొందిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు ఈ 3వ మాసం అంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతారు. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించబోతూ ఉన్నాను. గట్టిగా 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 హల్లెలూయా. సాక్షాత్తుగా దేవాతి దేవుడు తన చేతులతో చేయబడిన ఒక నరునితో ఈ వాగ్దానం చేస్తున్నాడండి. ఒక వ్యక్తితో ఈ వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే యాకోబును గూర్చి దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు, తల్లి గర్భములో నీవు పిండోత్పత్తి కాక మునిపే నేను నిన్ను ఏర్పరుచుకున్నాను. తల్లి గర్భములో నీవు అడుగు పెట్టక తొలికే నా ప్రణాళిక నీ ఎడల నెరవేర్చదలిచాను. నేను ఎవరిని అంటే నీకు విమోచకుడను. నేను ఎవరిని అంటే తల్లి తన బిడ్డను మరిచిపోయినా నేను నిన్ను మరిచిపోని దేవుడను. ఎందుకు అంటే నేను నా చేతులతో నిన్ను నిర్మించుకున్నాను. నా చేతులతో నీకు రూపాన్ని ఏర్పరిచాను. నీవు ఇలా ఉండాలి, నీవు ఇలా జీవించాలి, నీవు ఇలా అడుగులు వెయ్యాలని ఒక రూపకల్పన నేను నీకు చేసిన వాడను. ఎందుకంటే తల్లి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తున్న ఆ తల్లి కడుపులో పెట్టిన ఆ తల్లే మరిచిపోకపోతే నా ఆలోచన ప్రకారం, నా ఉద్దేశాల ప్రకారం నా రూపాన్ని నేను నీకు ఇచ్చి నా చేతులతో నిన్ను తయారు చేశాను. మరి నేను నిన్ను మర్చిపోతానేంటి? మరిచిపోను కనుక నీ పట్ల ఏం చేయబోతున్నానంటే ఒకటే గుర్తుపెట్టుకో, నేను సమస్తమును నీ ఎడల జరిగించబోతూ ఉన్నాను. నీవు ఏది కావాలి అని కోరుకుంటావో యాకోబు, నీవు ఏది కావాలని ఆశపడుతావో యాకోబు, ఏది నీవు పొందుకోవాలని అడుగులు వేస్తావో, ఇదిగో ఇది నీ చేత కాకపోవచ్చు, ఇది నీవు చేసుకోలేకపోవచ్చు, నీవు అనుకున్న చోటికి వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళలేకపోయినందువలన వచ్చే మాట నీ మనసులో మెదిలేది ఏంటో తెలుసా? ఇక జరగదులే, ఇక నేను చూడలేనులే, ఇక నేను దీన్ని అనుభవించలేనులే అనుకొని నీవు వెనకంజ వేస్తావేమో. వెనకంజ వేయవలసిన అక్కర్లేదు. ఎందుకంటే యెహోవానగు నేనే నీతో మాట ఇస్తున్నాను. నీవు అనుకున్న ప్రతి దానిని నేనే నీ ఎడల సమస్తమును చేసి ముగించబోతూ ఉన్నాను. సమస్తము నేను జరిగించబోతూ ఉన్నాను. సమస్తమును చేసి ముగించబోతూ ఉన్నాను. యాకోబు, నీవు భయపడవలసిన అక్కరలేదు. నేను నీ ఎడల సమస్తమును, చెప్పండి గట్టిగా, సమస్తమును జరిగించువాడను నేనే. ఓ మాట చెప్పనా? ఇది జరిగిస్తాను, ఇది జరిగించలేను అని ఆయన చెబుతాడా? చెప్పరేంటండి? ఇంత మట్టుకే నేను చేస్తాను, దీనికి మించిన తర్వాత నేను చెయ్యలేను అని చెప్తాడేంటి ఆయన? చెప్పలేడు. ఎందుకంటే ఆయనది చెయ్యనిది అంటూ ఏది సమస్తమును, ఈ సృష్టిలో సమస్తమును నిర్మించింది ఎవరు? అందుకే క్రొత్త నిబంధనలో ఒక మాట రాయబడిందండి.
క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఈయన అంటే అక్కడ ఉన్న జనసమూహం అంతా యేసుక్రీస్తు చేసిన ఒక అద్భుతాన్ని బట్టి, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి జనసమూహం అంతా చెప్తుంది, ఈయన సమస్తమును. చెప్పండి, జనసమూహం యేసుక్రీస్తును చూసి చెప్తుంది, ఇదిగో ఇక్కడ చేరి ఉన్న ప్రజలారా, యేసుక్రీస్తు చేసిన కార్యమును చూచిన ప్రజలారా, ఈయన ఎవరో తెలుసా? సమస్తమును బాగు చేయగలిగిన వాడు. ప్రజలు ఒప్పుకుంటున్నారండి. ఈయన సమస్తమును అంటే ఒకటా? చెప్పరేంటండి? రెండా? మూడా? కాదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదండి. సమస్తము ఏం చేయబోతున్నాడు? జరిగించబోతూ ఉన్నాడు. ఒక సేవకుడిగా ఈ 3వ మాసంలో నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, గడిచిన 2 మాసాలు ఏది నీ కుటుంబంలో జరగలేదో, గడిచిన 2 మాసాలు ఏది జరగక కన్నీరు కారుస్తూ వచ్చావో, గడిచిన 2 మాసాలు ఏది నీవు అనుభవించలేక ఒకవేళ ఆవేదన చెందుతూ వచ్చావో నాకు తెలియదండి. ఈ 3వ మాసం ఈ 2వ తేదీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీ అందరితో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు, 2 మాసాలు జరగనిది, 2 మాసాలు చూడనిది, 2 మాసాలు అనుభవించనిది ఈ 3వ మాసంలో సమస్తమును చేసి ముగించబోతూ ఉన్నాడు. సమస్తమును జరిగించబోతూ ఉన్నారు. విశ్వసించు. దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. జరగని ప్రతి కార్యం నా దేవుడు ఈ మాసంలో జరిగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా చేసి ముగించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నేడు ప్రకటించే యేసు, ఆ యేసు ఈ దినమున నీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నాడు, నేనే నీ ఎడల సమస్తమును జరిగించబోతూ ఉన్నాను, సమస్తమును నెరవేర్చబోతూ ఉన్నాను, సమస్తమును చేసి ముగించబోతూ ఉన్నాను. నేనే నీవు అనుకున్న ప్రతి కార్యమును చేసి ముగించి నీ నోటి నిండా నేను నవ్వును కలగ చేయబోతూ ఉన్నాను. అందుకే దేవాతి దేవుడు ఈ 3వ మాసంలో ఈ 2వ తేదీ నా ప్రభు మీ అందరితో వాగ్దానం చేస్తున్నాడండి, నేనే. ఆయన అంటున్నాడు, నేను కాదు అంటలేదు, ఆయన నొక్కి చెబుతున్నాడు, నేనే, ఇంకొకళ్ళు కాదు, నేనే. ఏం చేయబోతున్నా? చెప్పరేంటండి? సమస్తం అంటే మీరు ఏదైనా అనుకోండి, ఈ మాసంలో మీరు ఏదైనా అనుకోండి, తప్పక ఈ 3వ మాసంలో అది చేసే ముగించబోతూ ఉన్నాడు. ఎవరు? ఆయన, మనుషులు కాదు, ఆయనే చేసి దానిని ముగించబోతూ ఉన్నాడు. క్లుప్తంగా 1 లేక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నేనే సమస్తమును జరిగించువాడను అన్నాడు. మరి ఆయన మన ఎడల ఏమి జరిగిస్తాడు? చదువుదాం. 103వ కీర్తన 6వ చరణాన్ని చదువుతారు అమ్మా. అందరు తీశారా? చదువుతలే. యెహోవా నీతి క్రియలను జరిగించు, యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధపడు వారందరికీ నా ప్రభువు అయిన యేసుక్రీస్తు న్యాయమును జరిగించబోతూ ఉన్నాడు. గట్టిగానే ఇంకా తలెత్తి నన్ను చూడండి, నేను చెబుతాను. దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. యెహోవా ఏం జరిగించబోతూ ఉన్నారు?
వాక్యం ఉంటుంది, బాధపడు వారందరికీ, బాధలో నిలిచిపోయిన వారందరికీ ఏం చేయబోతున్నాడు? న్యాయమును మాత్రమే జరిగించబోతూ ఉన్నాడు. ఓ సేవకుడికి నేను మీతో చెప్తాను, వినండి. ఇదిగో ఇక్కడ చేరిన ఇక్కడ నుంచి ఎందుకులే, నాతోనే స్టార్ట్ చేస్తాను. నా దగ్గర నుండి ఆ చివర ఆ కుర్చీలో కూర్చున్న వారి దగ్గర వరకు బాధ లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పరు ఏంటండి? గట్టిగా చెప్పు. ఏమయ్యా నీకు తాడు లేదు, బొంగరం లేదు, నీకేం బాధ అంటారా? మీకుండేది ఇద్దరు ముగ్గురే. ఎవరికి? మీకు ఇంట్లో ఉండే ఇద్దరు ముగ్గురు, లేకపోతే ఒక 5 మంది. ఇదిగో నాకు ఎంతమంది ఉన్నారో. మీకు ఎక్కువ బాధలు ఉంటాయి, నాకు ఎక్కువ బాధలు ఉంటాయా? చెప్పరేంటండి? మీకు 10 రెట్లు బాధలు నాకే. సరేలే, దాని గురించి ఎందుకు. ఇప్పుడు ఇక్కడ ఆవరణంలో చేరిన ఏ ఒక్కరిలోనైనా నాలో బాధ లేదయ్యా, నాలో ఏ చికాకు లేదు, చెంత లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? ఈ రోజున మనిషిని పట్టుకొని పీడిస్తుంది ఏంటిది? బాధ. అది ఎవరి వలనైనా కలగవచ్చు, ఏ రకముగానైనా బాధ రావచ్చు, ఏ వైపు అయినా వచ్చి మనల్ని బాధిస్తూ కన్నీరు కార్చేటట్లుగా చేయవచ్చు. అంటే బాధ లేనివాడు ఎవడు లేడు. ఏదో ఒక బాధతో ఈడవబడుతున్నాడు, ఏదో ఒక బాధతో వేదన చెందుతున్నాడు, ఏదో ఒక బాధతో కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఈ బాధపడుతూ ఈ కన్నీరు కారుస్తున్న వారిని దేవుడు చూచి, బాధించబడుతున్న ప్రజలారా, కన్నీరు కారుస్తున్న సర్వ సమాజమా, ఏ విషయంలో న్యాయము జరగక, ఏ విషయములో అన్యాయమును నీవు చూస్తూ, ఏ విషయములో నీవు అన్యాయమును అనుభవిస్తూ ఒకవేళ నీ కంట కన్నీరు కారుస్తున్నావో, నీ హృదయం నిండా వేదనను చెంది అల్లల్లాడిపోతున్నావో, నీ బాధను నేను చూచాను కనుక ఇక మీదట నేను నీకేం జరిగించబోతున్నానంటే, బాధ నీ కుటుంబంలో లేకుండా, బాధ నీ హృదయంలో లేకుండా, బాధ నీ దరిదాపులో నీ కంటికి కనబడకుండా నేను ఆ బాధను కొట్టివేయటకు నీ ఎడల నేను న్యాయమును జరిగించబోతూ ఉన్నాను, నేను న్యాయమును చేయబోతూ ఉన్నాను. నీవు ఎక్కడ ఉండి న్యాయం కొరకు ఎదురు చూస్తున్నావు, న్యాయము జరగక బాధించబడుతూ ఉన్నావు, న్యాయము జరగక కన్నీరు కారుస్తూ ఉన్నావు, నా ప్రభు అక్కడ నీకు న్యాయము జరిగించబోతూ ఉన్నాడు, న్యాయము చేసి ముగించబోతూ ఉన్నారు. ఇక నీ కంట కన్నీరు లేకుండా, నీ మనసులో బాధ లేకుండా ఆయన నీకు న్యాయమే జరిగించునుగాక, ఆయన న్యాయమే చేసి ముగించునుగాక, ఆయన న్యాయము మాత్రమే నీ కుటుంబములో నిలిచి ఉండునుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, బాధింపబడుతున్న ప్రతి ఒక్కరికి నేనేం చేస్తాను? న్యాయమును మాత్రమే జరిగిస్తా, న్యాయమును మాత్రమే. అందుకే ప్రసంగి గ్రంథకర్త తన గ్రంథంలో ఓ మాట రాస్తారు, చదువుతారా మాట? తీశారా? ప్రసంగి 4 మొదటి వాక్యం. పిమ్మట సూర్యుని కింద జరుగు, అబ్బా సూర్యుని కింద జరిగేవన్నీ ఏంటి? అన్యాయాలే, న్యాయాలు కాదు. నేను ఆలోచించాను, అదిగో ఈ అన్యాయము వలన, ఈ అన్యాయము జరుగుతున్నందువలన భూమి మీద ఉన్న భక్తులకు ఏం కలుగుతుంది? బాధ. ఈ బాధ ఎవరి వలన కలుగుతుంది? తలెత్తి నన్ను చూడండి. ఈ బాధ ఎవరి వలన కలుగుతుంది అంటే, బాధించేవాడు బలవంతుడు కనుక, అన్యాయము చేసేవాడు బలవంతుడు కనుక, అన్యాయము పొందుతున్న వారికి బాధ కలుగుతుంది. అన్యాయం చేసేవాడికి బాధ లేదు. ఇప్పుడు అన్యాయం అనుభవిస్తున్న వాడికి ఏం కలుగుతుంది? మాట్లాడండి,
మన భాషలో చెప్పనా, నోరు తెరిచి మాట్లాడే వారికి బాధ ఉండదు, ఆ మాటలు పడేవారికి ఏం కలుగుతుంది? గట్టిగా చెప్పండి. దూషించే వాడికి బాధ ఉండదు, దూషించబడుతున్న వారికి ఏముంటుంది? మాట్లాడండి. వీళ్ళందరూ చేరి ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం వలన వీరికి ఏం కలుగుతుంది? బాధ. బాధ కలుగుతున్నందువలన వారి కంట ఏం కారుతుంది? కన్నీరు. ఈ ప్రజలను చూసి దేవాది దేవుడు అంటారు, ఒరే బాబు, ఈ సూర్యుని కింద, ఈ భూమి మీద మీకు ఎక్కడెక్కడ అన్యాయము జరుగుతుందో, ఎక్కడెక్కడ మీరు అన్యాయమును అనుభవిస్తూ వస్తున్నారో, అది చేస్తున్న చేతి పనులు కావచ్చు, చేస్తున్న వ్యాపారములో కావచ్చు, చేస్తున్న ఉద్యోగములో కావచ్చు, నీ ఉన్న గ్రామములో కావచ్చు, లేకపోతే నీ ఉన్న సంఘములో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీకు అన్యాయము జరుగుతూ నీవు అన్యాయమును అనుభవిస్తూ ఒకవేళ కంట కన్నీరు కారుస్తున్నావేమో, కారుస్తున్న నీకే నా దేవుడు శుభవార్త చెబుతూ ఉన్నాడు. బాధించబడుతున్న నీకే నా ప్రభు ఒక శుభవార్త చెబుతూ ఉన్నారు. ఈ 3వ మాసములో ఈ 2వ తేదీ నుండి ఇక మీదట బాధించేవాడు ఎంతటి బలవంతుడైనా, మిమ్మల్ని అవమానపరిచేవాడు ఎంతటి శక్తివంతుడైనా, మీకు అన్యాయము చేసేవాడు ఎంతటి బలము కలిగిన వ్యక్తి అయినా మీరు కంగారు పడవలసిన అవసరమే లేదు. వారి మధ్యలోనే నేను మీ కుటుంబాలన్నిటికీ నేను న్యాయమును జరిగించబోతూ ఉన్నాను. అన్యాయము పొందిన చోట మీరు న్యాయమును చూడబోతూ ఉన్నారు. అన్యాయము జరిగిన చోట మీకు న్యాయము కలగబోతూ ఉంది. ఈ విషయంలో నేను అన్యాయము చూస్తూ వస్తున్నానని ఇప్పటి వరకు అడుగులు వేస్తూ వచ్చావేమో, ఈ మాసములో అలాంటి అన్యాయము జరగకుండా నా దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు. ఇక నీవు కంగారు పడవలసిన అవసరం లేకుండా సంతోషకరంగా నీవు ఈ దినము నుండి సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఎందుకని అంటే సూర్యుని కింద జరుగుతున్న ప్రతిదీ చెప్పరేంటండి, నీ ప్రక్కన ఉన్న వారి వలన నీకు కలుగుతున్నది చెప్పు. నీ పక్కన కూర్చున్నారే, నా పక్కన కూర్చున్నారే, నా పక్కన ఎవరు లేరులే, నీ పక్కన కూర్చున్నారే, నీ ప్రక్కన కూర్చున్న వారి వలన నీకేం కలగవచ్చు? ఏమండి, మీరు గుండె మీద చేసుకుని చెప్తారు, ఏమక్కలారా? నా పక్కన కూర్చున్న ఎక్క నన్ను బాధ పెట్టదని చెప్పగలవా? ఏం మాట్లాడరే? చెప్పలేవు. ఏదో ఒక సూటిపోటి చెప్పండి. ఆడోళ్ళ మాటలు ఆడోళ్ళకి అర్థమవుతాయట. ఆడోళ్ళ మాటలు ఆడోళ్ళకి అర్థమవుతాయి. పాపం ఈ అమ్మ వాస్తవం తిట్టేది కాకిని, ఈ కాకికి సిగ్గే లేదంటారు, కానీ పక్కన అక్కకి అర్థమైపోద్ది, ఈ తెక్కలది నన్నే. నిజమండి, ఆడోళ్ళ మాట పాపం వీళ్ళకి దండం పెట్టవచ్చు. ఎవరికి? అన్నలకు. ఒకవేళ అప్పటికప్పుడు అరుచుకున్న మళ్ళీ సాయంత్రంలో కలిసిపోతారు. ఈ మంద అది కాదు, ఈ మంద అది కాదు. పాపం ఈ మంద అస్సలు దండం పెట్టవచ్చు. ఎంత కక్ష ఎంత ఈర్ష్య ఉన్నా అది ఎప్పటి వరకు ఉంటుంది? కాసేపే. మళ్ళీ కలిస్తే అన్నీ మర్చిపోయి ఏంటి బ్రదర్ ఎలా ఉన్నారు అని మాట్లాడుకుంటూ వెళ్తారు. ఈ మంద అది కాదు. అబ్బో, హృదయం నిండా చెత్త. ఏ చెత్త? అందుకే యేసన్న గారు అంటారు, 10 గుండ్లైనా కలిసి ఉంటాయంట, కానీ 2 కొప్పులు కలిసి ఉండడం ఇది అసంభవం. పాపం ఆయనకు అనుభవపూర్వకంగా చెప్పాడు ఆ మాట. ఎంతమందిని చూసి ఉండలేదు మీలాంటి వాళ్ళని, కొప్పుల్ని. అవునా కదా? ఈ కొప్పుకు నోరు ఆగితే ఆ కొప్పుకి ఇంకా నోరు ఎక్కువ అయిపోద్ది. అందుకని 2 కొప్పులు కలిసి ఉండటది. ఆ 2 కొప్పులు కలిసి ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచమే, కుటుంబం కాదు. ఆ 2 కొప్పులు కలిసి ఉండవు. సరేలేండి, ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, ఏ కొప్పును బాధ పెట్టిందో నాకు తెలియదమ్మా. ఏ కొప్పు కన్నీరు కార్చేటట్లుగా చేసిందో నాకు తెలియదు. ఆ కొప్పులో నుంచి వస్తున్న మాటల వలన ఈ కొప్పు ఎన్ని ఇబ్బందులు పడిందో తలెత్తుకోలేక దినదినము కన్నీరు కారుస్తూ
దినదినము వేదన చెందుతూ దినదినము బాధించబడుతూ ఎన్ని బాధల మధ్యలో నలపబడుతూ వచ్చిందో నాకు తెలియదమ్మా. ఓ సేవకుడిగా ఆశీర్వాదకరమైన మాటే మీతో చెబుతూ ఉన్నాను. నిన్ను బాధించిన వ్యక్తి ఎదుటే నా దేవుడు నిన్ను ఆనందపరచబోతూ ఉన్నాడు, సంతోషపరచబోతూ ఉన్నాడు. నీవు పరవశించేటట్లుగా కార్యం జరిగించబోతూ ఉన్నారు. అలాంటి న్యాయం ఈ మాసంలో మీరు చూడబోతూ ఉన్నారు. అలాంటి న్యాయం మీ కుటుంబాల పట్ల నా ప్రభు జరిగించబోతూ ఉన్నారు. న్యాయమును చెయ్యగలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు ఈ దినము మొదలుకొని నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో నిలిచి ఉండబోతూ ఉన్నాడు. న్యాయమును ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. న్యాయాధిపతిగానే నీతో కూడా నిలిచి నీ బాధలన్నిటికీ ముగింపుని కలగచేసి నీ పట్ల న్యాయమును ఏం చేయబోతున్నాడు? తప్పక జరిగించబోతూ ఉన్నాడు. ఇక న్యాయం జరగదనుకున్నావేమో. ఓ మాట చెప్పనా? ఒకరోజు దైవ సేవకుడు ఓ తల్లితో ఒక మాట చెప్పాడు. కథ కాదు, బైబిల్లో జరిగిన ఒక చిన్న సంభవం. మాట చెప్పాడు. అమ్మా, ఈ దేశమంతా కరువు చేత నింపబడింది గనుక ఈ దేశంలో నువ్వు బ్రతకలేవు, నీవు నీ కుమారుని పోషించుకోలేవు. నా మాట విని ఈ కరువు పోయేంత వరకు ఈ ప్రక్కన ఫిలిస్తీన్ల దేశం ఉంది కదా, ఆ దేశంలోనికి వెళ్ళు, అక్కడ కరువు తీరేంత వరకు ఉండు, తర్వాత వచ్చేయి అన్నాడు. ఆ అమ్మ కూడండి దైవ సేవకుడి మాట తూచా తప్పకుండా దైవ సేవకుడి మాటకు కట్టుబడి కన్న బిడ్డను చేతబట్టి ఆ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. భర్త లేడు, కుమారుడు ఒక్కడే ఉన్నాడు. ఆ కుమారుని చేతబట్టుకొని ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. ఆ ఫిలిస్తీన్ల దేశంలో కొంతకాలం ఉంది, కరువు తీరింది, సమృద్ధి కలిగింది అనే మాటను విని తిన్నగా మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆమె నివాస స్థలం కానివ్వండి, ఆమె కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కానివ్వండి, ఏవి కూడా కంటికి కనబడలా. అన్నీ దోచేసుకున్నారు, అన్నీ రాసేసుకున్నారు. ఎవరికి దొరికింది వారు దోసుకున్నారు. ఎవరి పేరు మీద కాలు వారు రాసేసుకున్నారు. ఎక్కడ చూసినా ఆమె ఆస్తి కంటికి కనబడట్లా. సరే, ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశానికి ఒక రాజు ఉన్నాడు కదా, ఆ రాజు దగ్గరికి వెళితే నాకు పరిష్కారం దొరుకుతుంది, ఆ రాజు సముఖంలోనికి వెళితే నాకు సహాయం కలుగుతుంది అని తన బిడ్డను చేతబట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో తనకు కలిగిన బాధను చెబుతుందండి. తనకు కలిగిన అన్యాయమును వివరిస్తుంది. దైవజనుడా, కష్టపడి సంపాదించుకున్నది ఏది నాకు చేతుల్లో నిలబడలేదయ్యా, అన్ని శత్రువులు దోసేసుకున్నారు, నా ఇంటి స్థలాన్ని దోచుకున్నారు, నా పంట పొలాన్ని దోచుకున్నారు, ఇక్కడ మిగిలింది నాకంటూ ఏమీ లేదు, నాకు ఒక్క కుమారుడయ్యా, వెనక ముందు ఎవరు లేరయ్యా, నేను ఒక అనాథలాగా బ్రతుకుతున్నాను బాబు. మరి ఈ సమయంలో నీవు నాకు న్యాయము చేయాలి, ఈ సమయంలో నీవే నా దిక్కు అని ఈ అమ్మ తన కుమారుని చేతబట్టుకొని రాజు సముఖంలో నిలబడితే, రాజుతో విన్నపించుకుంటే, తన గోడు రాజుతో చెప్పుకుంటే, రాజు ఒకటి అంటున్నాడు, అమ్మా నీవు నా సన్నిధిలోనికి వచ్చి నీ బాధను వ్యక్తపరిచావు కదా, నీకు కలుగుతున్న బాధను బట్టి నీవు కంట కన్నీరు కారుస్తున్నావు కదా, నీ కన్నీరు వలన నీకు న్యాయం ఎప్పటి వరకు జరగలేదు కదా. నా మాట విను, నువ్వేం కంగారు పడవలసిన అక్కర్లేదు. నీకు నేను తప్పక ఏం చేస్తాను చెప్పండి, న్యాయము చేస్తాను అని ఆ రాజు దగ్గర ఉన్న ఒక అధిపతిని ఆమెకు తోడుగా పంపి, వెళ్ళు, ఈమె వెళ్ళిన నాటి నుండి వచ్చిన ఈనాటి వరకు ఆ పంట భూమిలో ఎంతైతే సమకూర్చుకున్నారో, ఎంతైతే సంపాదించుకున్నారో, పోయిన ఆనాటి నుండి తిరిగి వచ్చిన ఈనాటి వరకు ప్రతిదీ లెక్కగట్టి ఒక్క రూపాయి కూడా పోకుండా ప్రతిదీ సమస్తమైన ఆ అమ్మకి అప్పగించు అని ఆ అమ్మతో ఒక అధిపతిని పంపి, ఆ అమ్మకు రాజు ఏం చేశాడు చెప్పరేంటండి, న్యాయమును జరిగించాడు.
ఇప్పుడు సేవకుడిగా చెప్పనా, లోక సంబంధమైన ఒక రాజే తన ముంగిట నిలబడి కన్నీరు కారుస్తూ బాధపడుతున్న ఆ వ్యక్తి బాధను చూడలేక, ఆ కంట కన్నీరును చూడలేక రాజే న్యాయము చేశాడు, రాజే న్యాయము జరిగించాడు. నేను అనే మాట అండి, తన చేతులతో చేయబడిన మనకి, తన పోలికలో తయారు చేయబడిన మనకి, ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించి తన యవన ప్రాణాన్ని పణముగా పెట్టి మన కొరకు మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు మరి నీ బాధను ఎందుకు చూడడు? నీ సమస్యకు ఎందుకు పరిష్కారము చేయడు? నీకు ఎందుకు న్యాయము జరిగించడు? నీకు ఎందుకు అన్యాయము జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? చెప్పరేంటండి? ఎవరి కోసం ప్రాణం పెట్టాడైనా? గట్టిగా చెప్పండి. నా కోసమా? ఎవరి కోసం? నా కోసం. మరి నా కోసము ప్రాణం పెట్టిన దేవుడు నాకు బాధ కలుగుతున్న చూస్తూ ఊరుకుంటాడేంటి? మాట్లాడండి. కొంచెం కష్టం కలిగిందనుకో, ఓ పుట్టింటికి అంటాడా లేదా? మానవుని నైజం. మానవుడు అవసరం తీరేంత వరకు నేను ఉన్నాను అంటాడు. కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కంట కన్నీరు కలిగినప్పుడు, సమస్యలని ముంగిటి నిలబడి అలాగే గొప్పగా కొలిస్తే వాటిలో నిలబడలేక చేతులెత్తేస్తాడు. ఆడు ప్రేమించేవాడైనా, కట్టుకున్నవాడైనా, కట్టుకున్నదైనా ఎవరైనా చేతులెత్తేస్తారు. కానీ మనం ఆరాధించే దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని తయారు చేసి నిర్మించిన దేవుడు, మనకు కష్టం కలుగుతున్నప్పుడు, మనకు బాధ కలుగుతున్నప్పుడు, మనకు శోధన కలుగుతున్నప్పుడు, మనకు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, ఆ ఇబ్బందుల మధ్యలోకి దిగి రాగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు మధ్యాహ్నపు వేళ నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీవు బాధించబడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను, నీవు కన్నీరు కారుస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. నీ బాధను తీసివేయాలని, నీ కంట కన్నీరు తుడిచివేయాలని నేను నీ కొరకు నీ మధ్యలోనికి దిగి వచ్చాను. వచ్చిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నీకు త్వరగా న్యాయము జరిగించబోతూ ఉన్నాను, త్వరగా నేను న్యాయము చేయబోతూ ఉన్నాను. ఇక నీ గుండెల్లో, నీ కుటుంబంలో బాధ లేకుండా ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పరే? ఏం చేయబోతున్నాడు? న్యాయము మాత్రమే. ఎవరికి? ఎవరికి? బాధించబడుతున్న మీ అందరికీ. బాధించబడుతున్న మీ అందరికీ ఏం చేయబోతున్నాడు ఆయన? ఆయన న్యాయం జరిగితే ఎలా ఉంటుంది ఏంటి? మళ్ళీ అదే బాధ ఉంటుంది ఏంటి? చెప్పరేంటండి? అదే కష్టం ఉంటుంది ఏంటి? అదే శోధన ఉంటుంది ఏంటి? అదే ఇబ్బందులు ఉంటాయి ఏంటి? అలాంటి ఏమి ఉండవు. అలాంటి కంటికి కనపడవు. ఎందుకని? ఆయన మనకు న్యాయం చేస్తే కదా. నేను కూడా కోరుకుంటున్నాను, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో ఎక్కడే కానీ, ఎప్పుడే కానీ నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను, ఎక్కడెక్కడ మీకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం అంతటి నా దేవుడు తీసివేసి త్వరగా మీకు న్యాయం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లూకా సువార్తలో కూడా ఒక మాట రాయబడింది, 18, 7, 8 వాక్యాలు. దేవుడు ఏర్పరచుకున్న తన భక్తులకు ఆ దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి న్యాయము త్వరగా తీర్చబోతూ ఉన్నారు. కొట్టు గట్టిగా కొట్టు. సేవకుడిగా కోరుకుంటున్నాను, త్వరగా అంటే కాదు, ఈ మాసములో నా ప్రభు నీవు ఏ న్యాయము కావాలని నా దేవుని సన్నిధిలో కోరుకుంటున్నావో, ఈ 2వ తేదీ
ఈ ఆరాధన ముగించులోపు ఏ న్యాయము జరగాలని నీవు ఆశపడుతున్నావో ఆ న్యాయమును నా దేవుడు త్వరగా 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 జరిగించబోతూ ఉన్నాడు. త్వరగా జరిగించబోతూ ఉన్నాడు. త్వరగా జరిగించబోతూ ఉన్నారు. ఈరోజు విశ్వసించు. ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించు. అయ్యా, ఈ విషయంలో నాకు న్యాయము కావాలి, ఈ విషయంలో నేను న్యాయమును చూడాలి, ఈ విషయంలో నేను న్యాయమును అనుభవించాలి అని ప్రభువును వేడుకోగలిగితే ఈ దినమును నా దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడు. ఈ క్షణమును ప్రారంభించబోతూ ఉన్నాడు. న్యాయమును ప్రారంభించబోతూ ఉన్నాడు. న్యాయమును మాత్రమే నీ కుటుంబం పట్ల త్వరగా చేసి ముగించబోతూ ఉన్నారు. అందుకే ఆయన చెబుతున్నారు, బాధపడుతున్న ప్రజలారా, మీరు బాధపడవలసిన అవసరం లేదు. కారణం, నేను మీ కొరకు త్వరగా న్యాయము చేయబోతూ ఉన్నాను. త్వరగా నేను న్యాయమును జరిగించబోతూ ఉన్నాను. నేను న్యాయమును చేసి మీ అందరికీ మీ నోటి నిండా నేను ఏం కలుగ చేయబోతున్నా? నవ్వును కలుగ చేయబోతున్నా. నా దేవుడు నాకు త్వరగా న్యాయమును చేయునుగాక. అందుకే ప్రభు అంటారు, నేను సమస్తమును, గట్టిగా చెప్పు, సమస్తమును జరిగించువాడు. ఏం జరిగిస్తాడు ఆయన? బాధపడుతున్న మనకి ఆయన న్యాయము జరిగిస్తాడు. రెండవ మాట టూకిగానే చెప్తాను, చదవండి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన నిలిచి ఉండగా భూమి కంపించను, ఆయన చూడగా బ్రద్దలైపోవును. అదిగో పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించను. తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. హబక్కుకు గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. దేవుని వాక్యం ఉంటుంది, పూర్వకాలమున ఏ విధముగా అయితే జరిగించాడో. పూర్వకాలం అంటే ఏంటి? తలెత్తి నన్ను చూడండి. పూర్వకాలం అంటే ఏంటి? మన వైపు చెప్తున్నాను, మన పితరుల కాలం. బైబిల్ పరంగా మాట్లాడుకుందాం. మన పితరుల కాలములో ఏ కార్యమైతే జరిగించాడో, మన పితరుల కాలములో ఏ అద్భుతాలైతే చేశాడో, మన పితరుల కాలములో ఏ సూచక క్రియ అయితే జరిగించాడో, ప్రభు అంటారు, మరలా ఆ దినము చేసిన నేను, ఆ దినము జరిగించిన నేను, ఆ దినము నా ప్రజల పట్ల చేసిన కార్యమును నేను మరలా ఈ దినము కూడా నేను అంటానండి. ఆ దినము చేసిన దేవుడు ఈ దినము చేయడా? మన దేవుడు ఎవరు? నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మారు వేసేవాడు కాదు. అర్థమవుతుందా? మార్పు చెందేవాడు కాదు. అక్కడొక వేషం ఇక్కడొక వేషం వేసి తిరిగేవాడు కాదు. మన దేవుడు ఎవరు? ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడు. ఈనాడు ఉన్న దేవుడే రేపటి రోజు కూడా ఆయన ఒక్క రూపమే, 10 రూపాయలు లేవు. ఆయన పోలిక ఒక్కటే, 10 పోలికలు లేవు. ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు ఎందుకు చెయ్యడు? అందుకే ఈరోజు మనతో చెప్తున్నారు, ఓ సుళ్ళూరుపేట సంఘస్థులారా, పూర్వకాలమున మీ పితరుల పట్ల ఏ అద్భుతాలైతే చేశానో, పూర్వకాలమున నా పేరు పెట్టబడిన ప్రజల ఎదుట ఏ అద్భుతాలైతే చేశానో, నేను మరలా అవే నేను జరిగించబోతూ ఉన్నాను అని ఈరోజు ప్రభు మనతో కూడా చెబుతున్నారు. వారి పట్ల చేసినాడు, మీ పట్ల కూడా నేను ఏం జరిగించాడు, ఏ అద్భుతం చేశాడు అంటే, మనం కొంచెం ముందుకు వస్తే క్రొత్త నిబంధనలో మనకు ఒక ఆధారం దొరికింది. మీరు చదవద్దులే, నేను చెబుతాను. 2 దైవ సేవకులను తీసుకొని వెళ్ళి వారిని కొట్టి చిత్రవాదన చేసి ఒక చెరస్సాలలో పడవేశారు.
ఈ ఇద్దరు దైవ సేవకులు ఏం చేశారు? ఏడుస్తూ నాకే జరగాల, నేనే ఈ బాధ పడాలా అనుకొని కూర్చున్నారా? చెప్పరేంటండి? అనుకోలా. వాళ్ళిద్దరు చెరసాల్లో వేయబడ్డారు. వేయబడిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు? వారు స్తుతి కీర్తనలు పాడుతున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? అయ్యా, మా పితరుల పట్ల చేసిన కార్యమే నీవు మా ఎడల జరిగించబోతూ ఉన్నావు. ఎక్కడ ఉండి చెరసాల్లో వేయబడిన వ్యక్తుల నోట వచ్చే మాట ఒకటే, ఆనాడు మా పితరుల పట్ల అద్భుతం చేశావు, ఐగుప్తు దేశంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించావు, ఐగుప్తు దేశంలో సూచక క్రియలు చేసి వారిని విడిపించి వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఎన్నో ఆటుపోట్లు కలుగుతున్నప్పటికీ తప్పించి తీసుకొని వచ్చావే, మరి వారి పట్ల చేసిన నీవు మా పట్ల ఎందుకు చేయవయ్యా? మా పట్ల చేయుటకు చేతకాని దేవుడు మేమే కాదు కదా, అప్పుడు ఉన్న దేవుడవు కదా ఇప్పుడు కూడా ఉండేది అని దానిని తలంచుచు ఆ చెరసాల మధ్య నిలబడి ఇప్పుడు కీర్తనలు పాడుతున్నారు. ఏం కీర్తనలు? పౌలు శీల ఏం చేస్తున్నారు? స్తుతించడం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు నేను అంటాను, మనకు కొంచెం కష్టం కలిగింది అనుకున్నది మనము ఒకవేళ చూడలేకపోయాము అనుకో, మన నోట వచ్చే మాట ఏంటి? చెప్పరేంటండి? ఇంకేం స్తుతిస్తావులే దేవుణ్ణి, అబ్బా ఇంకేం వెళ్తావులే చర్చికి, అనుకున్నది ఏం జరిగిందంట, అనుకున్నది ఏం జరగలేదు కదా, ఇంకేం వెళ్తావులే, ఎప్పుడో ఆయన ముగించడానికి వెళ్దాం, నెత్తి మీద చెయ్యి పెట్టించుకుని వెళ్దాం అనే వ్యక్తులు లేరంటారు ఇక్కడ? ఎవరేంటండి? ఆనవాయితీకి వచ్చి వెళ్ళేవారు లేరంటారా? ఉన్నారు. కానీ వారి నోట ఆ మాట వచ్చిందా? రాలా. కష్టం కలిగిందా? బాధ కలిగిందా? ఇబ్బంది కలిగిందా? ఆ ఇబ్బందుల మధ్యలోనికి వెళ్ళారు. ఆ ఇబ్బందుల మధ్యలో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుని స్తుతిస్తున్నారు. ఆ చెరసాలలో ఉన్న వారందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఏందిరా, మేమేమో ఇంత కుమిలి ఏడుస్తుంటే, ఇంత కుమిలి బాధపడుతుంటే, ఇంత కన్నీరు గారుస్తుంటే వీళ్ళిద్దరు ఎందుకు అంత సంతోషకరంగా ఉన్నారు? ఎవరు? ఆ జైల్లో ఉన్న ఖైదులందరూ అనుకుంటున్నారు. కాకపోతే చూడండి, మనం నవ్వుతా ఉన్నాం అనుకో, ఎదుటి వ్యక్తి ఉన్న వ్యక్తికి అసలు మొహంలో చూడాలి. అప్పుడు మొహంలో చూడాలి. అబ్బో చూడలేం. ఇక పగలు చూసాం, మిట్ట మధ్యాహ్నం చూసామనుకో నడిరాత్రి కళ్ళకి వచ్చేస్తుంది. చూడలేం మొహం, కొన్ని మొహాలు మనం చూడలేం. ఎందుకని? సంతోషకరంగా మనం ఉన్నామంటే ఓర్వలేని మనస్తత్వం. ఏ తత్వం? ఏం మాట్లాడరే? ఓర్వలేరు. అబ్బో, ఇలాంటి వాళ్ళకు పరలోకమే లేదు. మీకైనా, నాకైనా, ప్రపంచంలో ఎవరికైనా. ఓర్వలేని వ్యక్తులకు పరలోకమే లేదు కదా. వాళ్ళందరూ అక్కడ కూర్చొని వీళ్ళిద్దరు నవ్వుతుంటే వాళ్ళిద్దరు ఏడుస్తూ, ఛా ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా స్తుతిస్తున్నారు? ఎంత తిట్టినా ఎందుకు వీళ్ళు స్తుతిస్తున్నారు? ఎంతమంది మధ్యలో అవమానపరిచినా ఎందుకు వీళ్ళు స్తుతిస్తున్నారు అని మొహమంతా వికారమైపోయింది. ఎవరికి? నేను చెప్పేది కాదు, బైబిల్లో చెప్పేది, రాయబడిన సంబంధం చెప్తున్నా. వాళ్ళందరికీ వీళ్ళేం పట్టించుకోవట్లా. నా ధర్మము నేను చెయ్యాలి. ఎవరేమనుకుంటే నాకెందుకు, ఎవరేమి మాట్లాడితే నాకెందుకు, స్తుతించాలి. ఈ సమయంలో స్తుతిస్తాను. ఈ సమయంలో నా ప్రభువును ఆరాధిస్తాను. ఈ సమయంలో నా ప్రభు పాదాలు పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను. ఒక్కళ్ళ కూర్చు నాకు అవసరం లేదు అని చెరసాలు వేయబడి, బంధించబడి, సంఖ్యలతో వేయబడి ఆ చెరసాల మధ్యలో ఇప్పుడు పాటలు పాడుతూ స్తుతించడం మొదలు పెట్టారండి. మొదలు పెడితే లేఖనం అంటుంది, భూమి ఏమైందంట? కంపించింది. హబక్కూకు గ్రంథంలో కూడా అదే అంటారు. భూమి ఏమైంది? కంపించింది. ఎందుకు కంపించింది? దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడన్న సంగతిని తెలుసుకునేదానికి భూమి కంపించింది.
వీరందరి పాటలు. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, తాళ్ళతో కట్టవలసిన వారు తాళ్ళతో కట్టకుండా దేనితో బంధించారు? ఏ సంఖ్యలు? అబ్బా, ఇనప సంఖ్యలు వేసేసారు ఇద్దరికి. ఇనప సంఖ్యలు వేసి నీ సావు నువ్వు సావుడు అన్నారు. కానీ ఆ ఇనప సంఖ్యల మధ్యలో కూడా ఇప్పుడు ప్రభువును స్తుతిస్తుంటే వాక్యం ఉంటుంది, భూమి అదిరెను, భూమి కంపించెను, చెరసాల పునాదుల సైతం కదిలిపోయెను, వారి చేతులకు వారి కాళ్ళకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వెయ్యబడిన ప్రతి బంధకాలు ఊడి పడిపోయాయి. ఎందుకని ఆ బంధకాలు ఊడి పడిపోయాయి అంటే వాక్యం అంటుంది వారు స్తుతించారు. ఎందుకు స్తుతించారు? భూమి ఏమవ్వాలని? కంపించాలని. ఈ భూమి కంపించినప్పుడు ఇప్పుడు ఏమవుతాయి? సంఖ్యలు ఊడిపోతాయని వారికి తెలుసు. మా దేవుడు ఎవరు? మాకు వేయబడిన సంఖ్యలు తెంపి వేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఈ కార్యం ఆయన జరిగిస్తాడు. ఒకవేళ శత్రులు బంధించి వేయవచ్చు, శత్రులు సంఖ్యల్ని వేయవచ్చు. ఈ సంఖ్యల మధ్యలో నుంచి తప్పించగలిగిన దేవుడు మాతో కూడా ఉన్నాడు అని వాళ్ళు ఏం చేశారంటే, భూమి అదిరేటట్లుగా ఏం చేశారు? స్తుతించారు. ఇప్పుడు భూమి అదిరింది. ఇక్కడ ఏం జరిగింది? సంఖ్యలు ఊడిపడ్డాయి. ఇదే కార్యం పురాతన కాలంలో దేవుడు చేశాడు. పితరుల జీవితంలో అద్భుతం చేశాడు. ఈ అద్భుతాన్ని ఎప్పుడు చేశారు? మొదటి శతాబ్దంలో పౌలు కాలంలో చేశాడు. పౌలు కాలంలో చేసిన దేవుడు ఇప్పుడు మన కాలంలో కూడా చేయబోతూ ఉన్నాడు. మన పట్ల కూడా జరిగించబోతూ ఉన్నారు. ఏ బంధకాలు నీ కుటుంబానికి వేయబడ్డాయో, ఏ సంఖ్యలు వేయబడ్డాయో, సంఖ్యలు వేయబడినందువలన ఏ అవమానం నీ తలల మీద మోపబడుతూ సంఖ్యలు తెంపి వేయబడలేక ఒకవేళ అలాగే కృషించిపోతూ ఉన్నావేమో, భయపడకు. నా దేవుడు చెప్పకన చెబుతూ ఉన్నారు. ఈ దినమున మార్చి 2వ తేదీ ఈ మధ్యాహ్నపు వేళ నా ప్రభు మీ సంఖ్యలన్నింటినీ ఊడిపోయేటట్టుగా చేయబోతూ ఉన్నాడు. విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. విడిపించబోతూ ఉన్నాడు. విడుదల కలగ చేయటకు శక్తి కలిగిన దేవుడు. ఒక్కొక్కరి ఒక్కొక్కరి కుటుంబానికి వేయబడిన ప్రతి బంధకం దేవుడు తెంపివేయబోతున్నాడు. తెంపబడును గాక. ఇప్పటి వరకు దేనికి వేయబడింద బంధకం? ఆశీర్వాదము లేక నీ ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడిపోయిందేమో బంధకం. దాన్ని దేవుడు తెంపివేయబోతూ ఉన్నాడు. భయపడకు. అద్భుతం చేయబోతూ ఉన్నాడు. విశ్వసించు. పౌలు శీల ఎడల అద్భుతం చేసిన దేవుడు, బంధకాలు తెంపివేసిన దేవుడు, మన పితరుల ఎడల అద్భుతం చేసిన దేవుడు. 2025 మార్చి 2వ తేదీ నుండి నీ ఎడల కూడా ప్రారంభించబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని, ఈ దినము మొదలుకొని, ఈ క్షణము మొదలుకొని నా ప్రభువు ఈ బంధకాలన్నీ తెంపివేయబోతూ ఉన్నారు. మీ సంఖ్యలు ఊడిపోబోతూ ఉన్నాయి. మీ సంఖ్యలు ఊడిపడబోతూ ఉన్నాయి. స్వేచ్ఛగా, ఆనందకరంగా, సంతోషకరంగా సమాజంలో మీరు నిలిచి ఉండబోతూ ఉన్నారు. అవమానమైన సంఖ్యలు వేయబడ్డాయా? ఆర్థిక ఇబ్బందులనే సంఖ్యలు వేయబడ్డాయా? కష్టకాలమైన సంఖ్యలు వేయబడ్డాయా? బాధలు అనే సంఖ్యలు వేయబడ్డాయా? నిరాశ అనే సంఖ్యలు వేయబడ్డాయా? ప్రతి సంఖ్యలకు ముగింపుడు కలగ చేయబోతూ ఉన్నాడు. ప్రతి సంఖ్యలకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. ప్రతిదానికి విడుదలను కలగ చేసి నీవు తల ఎత్తుకొని సమాజంలో బ్రతికేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అలాంటి కార్యము జరిగించుటకు ఆయన నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు. పురాతన కాలములో, మన పితరుల కాలములో జరిగించినది
పౌలు శీల కాలంలో జరిగించినది ఈ 2025 మార్చి 2వ తేదీ నుండి కూడా నా ప్రభు నీ కుటుంబం పట్ల జరిగించబోతూ ఉన్నాడు. అక్షరాలుగా జరిగించబోతూ ఉన్నాడు. అక్షరాలుగా నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఇది మొదలుకొని నా ప్రభు నీ బంధకాలన్నీ ఊడిపడేటట్లుగా అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. అది ఏ విషయములో బంధకం నీకు వేయబడిందో, ఏ విషయములో నీవు బంధించబడి అలాగే గొప్పగా కోల్చబడ్డావో, ఆ చోట నుంచి నా దేవుడు ఈ మాసంలో ఏం చేయబోతున్నాడంటే వేయబడిన సంఖ్యలన్నిటికీ విడుదలను కలగచేసి నీ పట్ల నా దేవుడు ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. ఆ రోజు చేసిన ఆ అద్భుతమే ఈ సంవత్సరంలో ఈ మాసంలో కూడా మీ కుటుంబాల పట్ల దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇక ఎవడు నీకు సంఖ్యలు వెయ్యడు. దేనికైనా కావచ్చండి. ఒకవేళ నీ ఆత్మ సంబంధమైన జీవితానికి సంఖ్యలు వేయబడిన స్థితిలో ఉన్నాయా, నీ శరీర సంబంధమైన జీవితానికి సంఖ్యలు వేయబడిన స్థితిలో ఉన్నాయా, నీ కుటుంబానికి సంఖ్యలు వేయబడిన స్థితిలో ఉన్నాయా, అది ఏదైనా కావచ్చు. ఈ మాసంలో చెప్తున్నారు ఆ సంఖ్యలు ఊడిపడేటట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. నీ కొరకు నేను భూమిని కంపింప చేయబోతూ ఉన్నాను. నీ కొరకు నేను భూమిని అదిరేటట్లుగా చేయబోతూ ఉన్నాను. నేను చేసే కార్యమును నువ్వు చూడబోతూ ఉన్నావు. నేను చేసే అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. అలాంటి కార్యం మీ కుటుంబాల పట్ల నా దేవుడు చేసి ముగించునుగాక. అందుకే దేవాది దేవుడు అంటారు, పురాతన కాలంలో మీ పూర్వీకుల కాలములో నేను ఎలాగైతే కంపింప చేశానో, క్రొత్త నిబంధన కాలములో పౌలు శీల ఎదుట ఎలాగైతే చేశానో, అలాగే క్రీస్తు రక్తంతో కడగబడిన మీ ఎడల కూడా, నా ఎడల కూడా, మన ఎడల కూడా ఆయన అక్షరాలుగా జరిగించునుగాక. చెప్పండి కొంచెం గట్టిగా. అది ఏ సంఖ్యలు? ఒక మాట చెప్పనా? దావీదును శత్రువులు పట్టుకున్నారు. ఎవరిని? ఇప్పుడు దావీదు శత్రువులు పట్టుకొని ఏం వేశారు? దావీదుకి సంకెళ్ళు వేసేశారు. తిన్నగా తీసుకుని వెళ్ళారు. రాజు సముఖం నిలబెట్టారు. రాజు సముఖం నిలబెట్టి రాజుతో అంటున్నారు, అయ్యా ఇది ఈయనే దావీదుకి అర్థమైపోయింది, ఇక నేను మరలా బయటికి ఇంకా రాలేను, చంపేస్తాడు. నా మీద ఆడు కంకణం కట్టేసుకున్నాడు. ఇక ఎట్టగైనా సంపాదన ఆశ వాడు ఇంకా మనసులో నిశ్చయించుకున్నాడు, నన్ను చంపేస్తాడు అనుకున్నాడు. కావాడు రాజు సముఖం నిలబడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు? చెప్పండి. దావీదు ఏం చేస్తాడు? నేను తలుసుకున్నానంటే ఏం చేస్తా? ఈ బడాయి మాటలు తప్ప ఏం ఉండవు. నేను తలుసుకున్నానంటే ఏంటి? ఏం మాట్లాడేంటండి? కొందరికి బడాయి మాటలు ఎక్కువ. నేనంటే ఏమనుకున్నా ఏముండదు ఆడ మరలా. ఏముండదు. మళ్ళీ కొంచెం బడాయి మాటలు భలే మాట్లాడతారు. నేనంటే నేను అనే మాట ఎప్పుడు మనకు వస్తుందో మన పతనం ప్రారంభమైనట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అనే మాట మన జీవితం, నా జీవితం కానీ మీ జీవితం ఏదైనా ప్రారంభమైందా ఇక పతనం, ఇక సేవ మనం పోగొట్టుకున్నట్టే. నా విషయంలో చెప్తున్నా. నేను అనేదానికి ఎక్కడ ఆస్కారం? ఒకవేళ నేను అనేదానికంటే నా దేవుడు, ఇది నా దేవుని వలన అది రావాలి. కొందరు మామూలు బడాయి దేని మీద పోద్దంట? బడాయి బండికి పోద్దంట. బడాయి బండి ఎక్కట్లో కొందరికి విమానం ఎక్కుతుంది. ఎప్పుడు కోలుతావో తెలియదు. విమానం ఎక్కకంటే నా తల్లి బడాయి ఎక్కువ అయిపోయింది మన వాళ్ళకి. ఇప్పుడు మీ గురించి కదిలే, అలాగా అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు అన్నాడు దావీదు. అలా అనకుండా ఏం చేస్తాం? దొరికా, చంపుతారు. ఎందుకు ఈ బాధ? ఇక నేనుగా డబ్బాలు కొట్టిననుకో, రే గొల్లియాతను చంపింది నేనే అని అనుకో, ఇప్పుడు పని చేస్తుందాడా? ఏంటి పని చేస్తుందా? ఫిలిస్తీన్లు నా పేరు చెప్తేనే భయపడేవాడు. పని చేస్తుందా? ఇప్పుడు అవి పని చేయవు. ఇప్పుడు ఏం చేయాలి?
ఎక్కడ అణిగి మణిగి ఉండాలి, అక్కడే ఉండాలి. విర్రవీగకూడదు. విర్రవీగకూడదు. దావీదుకి అది తెలుసు బాగా, అందుకే రాజు అయ్యాడు. అందుకే ఈనాటి వరకు సింహాసనం నిలబడిందండి. ఈ రాజు ఎదుటి నిలబడిన ఈ దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆకాశం వైపు తల ఎత్తాడు. ఆకాశం వైపు ఎందుకు ఎత్తాడు? మాట్లాడండి. ఆకాశం వైపు తల ఎందుకు ఎత్తాడు? యేసుప్రభు అంటాడు, ఆకాశం నా నా ఇప్పుడు ఆ సింహాసనం మీద ఎవరున్నారు? ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? యేసయ్యని చూస్తూ, అయ్యా నేను ఆపదలో చిక్కుబడిపోయానయ్యా, బంధకాలు వేసి పడేశారు, ఇప్పుడు ఎట్లా నాకు ఏ వైపు నుండి కూడా నమ్మకం లేదు, ఇప్పుడు ఏదైనా చేయాలంటే నువ్వు తప్ప నాకు వేరొకరు లేరు, గనక ఈ మరణం నుంచి నేను జీవాన్ని పొందుకున్నట్లుగా నాకు సహాయం చేయని ఆకాశం వైపు తల ఎత్తి తన నోటిలో ఉమ్మిని ఊస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏంటి? మొహం మీద పడేటట్లు ఊసుకుంటున్నాడు. అంటే తనకు తానే అసహించుకుంటున్నాడు. తనకు తానే అసహించుకుంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో తనకు తానే తగ్గించుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో తనకు తానే ఆ తగ్గింపు మనకుంటే ఎంత బాగుండో కదా. తనకు తానే తగ్గించుకుంటున్నాడు. అయ్యా నాకంటూ ఏమి లేదు, నువ్వు తప్ప, నువ్వే నా దిక్కు, నీవే నా ఆశ్రయం, నీవే అంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ చర్యను మార్చుకుంటూ తన ప్రవర్తన సరిచేసుకుంటూ పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. గీతలు గీసుకుంటూ ప్రవర్తిస్తున్నాడండి. ప్రవర్తిస్తుంటే రాజు చూశాడు, ఒరే దావీదంటే మామూలుడారా, ఎవరినో పిచ్చని తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టి దావీదు నేను నమ్మేదానికి నేననే మాట. అక్కడ ఉన్నది ఎవరు? రాజుకు ఎవరు కనపడుతున్నారు? మాట్లాడండి. పిచ్చివాడు అని రాజు చూస్తున్నాడు. పక్కన సైనికులు అంటారు, ఈయన రాజేనా, దావీదేనాయనా, ఈయన దావీదేనాయనా, ఈయన గురించే పాడింది 10,000 కొలది 1000 కొలది పాట పాడారే, ఈయన గురించే పాడారు స్వామి, నా మాట వినయ్యా, ఈడే రాజు అన్నాడు. కాదులేరా నాయన, నా మాట విను, మీ దండం పెడతాను రా బాబు, మీరు నన్ను విసిగించొద్దురా, మీరు నన్ను విసిగించొద్దు, తీసుకుని వెళ్ళు అని ఎవడైతే సంఖ్యలేసి రాజు దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టాడే ఆడే, గుర్తుపెట్టుకోండి, ఆడే ఆ సంఖ్యలు తీసి దావీదుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? ఊరు వెలపలకి తీసుకుని వెళ్ళి విడిచిపెట్టాడట. అప్పుడు దావీదు బల ఆలోచించుంటాడు. ఆడితో బాగా ఆ స్థానంలో నేను ఉంటే ఆడితేనేవని, ఒరే తెక్కలోడా నేను దావీదునేరా, రేయ్ నేనేటన్నిటి దావీదు అనుకుని ఉంటాడేంటి? దావీదు కూడా అతన్ని తండొచ్చు, ఒరే తెక్కలోడా దావీదు నేనే, అరే బాబు నాకు తెలుసులే దావీదని. మరి రాజుకేంటి? రాజుకు ఏ విధంగా నేను పిచ్చివాడికి కనపడ్డానంటే, నేను నా దేవునికి మొరపెట్టా, నేను నా దేవునికి వైపు చూచుచు, నేను మనుషుని వైపు చూడలా, నేను మనుషుని మీద ఆధారపడలా, ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు, ఈ వ్యక్తి నన్ను విడిపిస్తాడు, ఈ వ్యక్తి నాకు తోడుగా ఉంటాడు, ఈ బంధకాల మధ్య నుంచి నాకు విడుదల కలగచేస్తాడని ఏ మానవుని సహాయం నేను కోరుకోలేదు. నా దేవుని వైపు నేను చూచా, నా దేవుని మీద నేను ఆధారపడ్డా, నా దేవుని వైపు నేను చూస్తూ నేను అడిగాను రా నాయన, నా దేవుడు నా పట్ల ఎలాంటి అద్భుతం చేశాడంటే నేను రాజుకి ఎలా కనపడ్డా? చెప్పరేంటండి? పిచ్చివాడు రాజు ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? పిచ్చోళ్ళలాగా చూస్తున్నాడు. చూచిన ఈ రాజు అంటారు, ఉన్న పాటను తీసుకొని వెళ్ళండి అని తిన్నగా నన్ను తీసుకొని వచ్చారా అంటాడు దావీదు వాళ్ళతో. నేను అనే మాట ఏంటి తెలుసా? ఏ వ్యక్తి అయితే సంఖ్యలు వేసి నేను చంపుతానురా, నేను లేపేస్తానురా, నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తానురా అన్నాళ్ళే తిన్నగా బుద్ధిగా గౌరవంగా ఆయన తీసుకొని వచ్చి సంఖ్యలు వారి చేతులతోనే ఎవడైతే వేసాడో వాడే తీసి, బాబు తిన్నగా నీ పాట నువ్వు వెళ్ళిపోయా అని ఏం చేశాడు దావీదును? చెప్పరేంటండి? వేశారు చంపాలని, చంపగలిగారా?
వేశారు పతనం చేయాలని, చేయగలిగారా? వేశారు అవమానపరచాలని, అవమానపరచగలిగారా? మన దేవుడు ఎవరు చెప్పరేంటండి? మన దేవుడు ఎవరు? ఎక్కడ సంకెళ్ళు వేయబడి అవమానము చూస్తున్నామో అదే చోట మన మీద అభిమానాన్ని చూపెట్టబోతూ ఉన్నారు. అవమానించిన వాడే ఏం చేస్తాడు? చేతులెత్తి నీకు దండం పెడతాడు.